నమస్కారం అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రామడుగు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయానికి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చేస్తారటండి. చూద్దాం రండి ఒకసారి. विभव अंतर्यामी अर्चावतार स्वरूपाय गोवर्धनमुनि सेविताय मुकुलोद्भवगिरि वासाय श्रीरंगनाथाय वैकुंठनाथाय नमस्त्यैः नमो नमः। ఎందరో యోగుల తపఫలం చేత మన గ్రామంలో ఈ రంగనాథ స్వామి వేంచేసి ఉన్నాడు. స్వయంభువై గోవర్ధనముని సేవించినటువంటి ఈ ముకులోద్భవ గిరిలో మరి స్వామిని దర్శించుకునే అద్భుతమైనటువంటి భాగ్యం భగవంతుడు మనందరికీ ప్రసాదించాడు. మరి ఈ కాలంలో ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన కాలంలో స్వామిని దర్శించడం వల్ల మనలో అభాగ్యాలన్నీ కూడా పూర్తిగా హరించి మన జీవితంలో సంపూర్ణ స్థితిని పొందడానికి కావలసిన అర్హతను మనం సాధించడమే కాకుండా జన్మ పర్యంతము కూడా మోక్షపదమైన యోగ్యతనిచ్చేటువంటి శక్తి మనకు లభిస్తోంది. కాబట్టి భాగవతులంతా అత్యంత శక్తివంతంగా మరి దివ్యమైనటువంటి వేద మంత్రాదుల యొక్క పఠన చేత మరి భగవంతుని యొక్క దర్శనానికి వేంచేస్తున్నారు. కాబట్టి అట్లాంటి భాగవతులను దర్శించడం కూడా మహత్తర పుణ్యమై ఉన్నది. కాబట్టి ఆ భాగవత కైంకర్యం చేస్తున్నటువంటి ఇంతమంది అర్చక స్వాముల యొక్క కైంకర్య బలం చేత వారిని దర్శించిన పుణ్యఫలము, అట్లాగే స్వామి యొక్క దర్శన భాగ్య యోగ్యత వల్ల మనము పునీతులమవుదాం. ఈ వైకుంఠ ఏకాదశి పూర్వ పర్వదినంలో మనం అంతా కూడా స్వామిని దర్శించి పునీతమైనటువంటి శక్తిని పొంది మన జీవితంలో సకల భోగ భాగ్యకారకమైన అనంత పుణ్యఫలాలను పొందుదాం. అందరూ చేతులు జోడించి అనండి. వైకుంఠనాథాయ వాసుదేవాయ విష్ణు నారాయణ పుండరీక మధుసూదనాయ మమ సకల ధనధాన్య భోగభాగ్య సిద్ధ్యర్థం అజ్ఞాన నివృత్తి ద్వారా సుజ్ఞాన ప్రాప్తి ద్వారా అఖండ ఐశ్వర్య సంపద సిద్ధ్యర్థే వైకుంఠ రూప స్వామినః దర్శన కైంకర్య కర్మణం అహం కరిష్యామి నమః.
వైకుంఠనాథుని యొక్క దివ్య దర్శనాన్ని మనం అందరం గావించబోతున్నాం. ఇప్పుడు చక్కగా స్వామి వైపు వెళ్ళి మరి ఇక్కడ ప్రాశస్యం ఏమంటే ఉత్తర స్వరూపంలో ఉత్తర ద్వారంతోనే స్వామి వ్యవస్థితుడై ఉన్నాడు. కాబట్టి ఇంత యోగ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శిస్తూ మరి పునీతమైన ఆ రంగనాథుని ఎట్లాగైతే శ్రీరంగంలో దర్శిస్తారో అట్లా మన రుద్రవరంలో ఈ రంగనాథుని దర్శిస్తున్నాం ఇవాళ మనం. కాబట్టి ఇది ముఖ్యంగా ఆ వైకుంఠనాథుడైనటువంటి రంగనాథుని దర్శనానికి మరి ఏర్పరచబడ్డటువంటి రోజు ఇది. కాబట్టి ఆ రోజులో మనం ఆ రంగనాథుని దర్శించే ఒక భాగ్యయుక్తమైన స్థితితో ప్రయాణిద్దాం. అందరూ ప్రయాణం చేయండి. రంగనాథ స్వామి గోవిందా. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారా స్వరూపం శ్రీ గోవర్ధనముని సేవితాయ శ్రియతే శ్రీరంగనాథాయ నమో నమః. అంటే ఈ కొండంతా కూడా ముకులోద్భవము అంటే ముకులము అంటే ఒక తామర పువ్వులాగా ముడుచుకొని ఉన్నటువంటి కొండలాగా ఉందట ఇదంతా. అమ్మవారైన లక్ష్మీదేవి యొక్క అపార గుణములతో కూడుకున్నటువంటి కొండ, దీన్ని ముకులోద్భవ గిరి అంటారు. అట్లాంటి ముకులం ఉద్భవ గిరిలో గోవర్ధనుడు అనేటువంటి ఒక ముని విశేషంగా తపస్సును చేశాడు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కోసం. మరి ఒకప్పుడు ఇదంతా ఒక్క మనిషి కూర్చోవడానికి స్థలం ఉండేది, ఇక్కడి నుంచి ఇట్లాగా వచ్చేదానికి అవకాశం ఉండేది. అయితే ఇక్కడ కూర్చొని తపస్సు ఆచరిస్తుంటే ఇంకా భగవంతుడు ఎక్కడి నుంచి ప్రత్యక్షం కావాలో మరి స్థలమే లేక స్వామి ఆ రాయికే తన రూపాన్ని దర్శింపజేసి మొదటిసారిగా తను స్వయంభువై వెలిశాడట. కాబట్టి 2000 సంవత్సరాల చరిత్ర ఈ యొక్క ఆలయానికి ఉంది. అట్లాగే ఇక్కడికి రుద్రమాదేవి రాగానే ఆమె ఇక్కడ భగవద్ అనుగ్రహాన్ని పొంది విజయం సాధించిందట. కాబట్టి దానికి సూచికగా ఇక్కడ విజయ గణపతి అనే గణపతిని ప్రతిష్ఠించి స్వామి అనుగ్రహాన్ని పొంది కాలభైరవుని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని మరి ఈ రుద్రారం అనేటువంటి ఊరిని ప్రతిష్ఠించింది. ఆ తదనంతరం మరి దాదాపుగా 1400 సంవత్సరాల కాలంలో దీనికి ఉత్సవమూర్తులు ఏర్పడ్డాయి. అప్పుడున్నటువంటి శ్రీ జగన్నాథం రంగ రామానుజాచార్య స్వామివారు మరి అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో మరి ఈ యొక్క ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇక్కడ అద్భుతమైన కైంకర్యాలతో భగవత్ సాధన అనుగ్రహ యోగ్యతల చేత భక్తులందరూ కూడా విశేషమైనటువంటి పుణ్యత్వంతో ఫలితాలను పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో మరి ముఖ్యంగా వ్యూహ రూపంలో ఉన్నటువంటి రంగనాథుని దర్శించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరమైంది. అయితే ఈ రోజున మనం ఆ శ్రీ రంగనాథుని దర్శిస్తున్నాము. కాబట్టి ఈ దర్శనాన్ని ప్రతి ఒక్కరికి మరి కలిగించేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యం మనం చేసుకున్నాం. కాబట్టి ఈ దర్శనాన్ని అందరూ చేసి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొంది యోగ్యత అనుకూలతలను పొంది వారి జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆశాస్థేయమానసౌ ఆయురాశాస్తే
మూర్తయే నమః పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే परमात्मने प्रणतः क्लेशनाशाय ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे उत्तमहर्लवती युक्परुदर्शनेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति। ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రాలలో స్వామి ఇవాళ అద్భుతమైన సేవా కైంకర్యాలను పొందుతాడు. అలాగే అంటే 33 కోట్ల దేవతాశక్తులు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ బలం చేత ఇవాళ చాలా శక్తివంతమైన కాలంగా చెప్పడం జరుగుతోంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఇట్లా పరిగెడుతోంది. మరి ఈ బ్రహ్మాండంలో సమస్త ప్రాణికోటి ఆధారభూతమైనటువంటి శక్తిని ఉజ్జీవింపజేసేటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి సమయము. మనం ఈ బ్రహ్మాండంలో చాలా చిన్నవాళ్ళుగా ఉన్నాం. ఎంత చిన్నవాళ్ళుగా అంటే మరి మనం అనుకునే స్వరూపం కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు చిన్నవాళ్ళుగా ఉన్నాం. కానీ మన ఆత్మకు ఎంత అద్భుత శక్తి ఉందంటే ఈ బ్రహ్మాండంలోని ప్రతిదాన్ని దర్శించగలిగే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆత్మస్వరూపానికి ఉన్నది. కాబట్టి కాలం అనేటువంటిది చాలా ప్రముఖమైనది. ఎందుకంటే ఏ కాలంలో మనం ఎట్లాంటి పనులు ఆచరిస్తామనే దాన్ని బట్టి మన ఉన్నతి లేదా మన దుర్గతి రెండు దానిలోనే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం గొప్పది అనుకున్నది అధమైపోవచ్చును, లేదా మనం అధమమైంది అనుకున్నది చాలా గొప్పదిగా మారిపోయి ఉండవచ్చును. అయితే అది భగవంతుని ఆశ్రయించింది ఏదైనా గొప్పదే అయిపోతుంది. ఎందుకంటే ఒక గంజాయి పక్కకు చెట్లు బాగా మొలిచాయనుకుందాం, ఒక గంధపు చెట్టు, ఒక 100 ఏళ్ల గంధపు చెట్టు దాని పక్కకు ఉందంటే కనుక అన్ని గంజాయి చెట్లు కూడా గంధపూరితపు వాసనలే వస్తాయి. అట్లాగే భగవంతుడనే గంధపు చెట్టును మనం ఆశ్రయిస్తే మన మనస్సులో ఉండే అన్ని కల్మషాలన్నీ హరిస్తాయి. మానవ జన్మ అరిషడ్వర్గ కారకము. కామంతో, క్రోధంతో, లోభంతో, మోహంతో, మదంతో, మాత్సర్యంతో ఉంటుంది. దానికి ఎవరు అనేది లేదు. అందరము అట్లాంటి వాళ్ళమే, ఆ అరిషడ్వర్గాల్లో చిక్కుకున్న వాళ్ళమే. కాబట్టి ఆ మాత్సర్యాలు తొలగిపోవాలంటే భగవంతుడనే ఒక గంధపు చెట్టు మనకు కావాలి. ఆ గంధపు చెట్టును ఆశ్రయిస్తే మన యొక్క జీవితము సంతోషప్రదమవుతుంది. అయ్యో భగవంతుని ఆరాధించకపోతే ధనధాన్యాదులు ఉండవా అంటే తప్పకుండా ధన ధాన్య ఐశ్వర్యాలన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు సుఖ సంతోషాలు మాత్రం ఏనాటికి ఉండవు. వాడి జన్మ సాఫల్యం ఏనాటికి కాదు. కాబట్టి భగవంతుడనే ఒక తోడును మనం ఆశ్రయిస్తే మన జీవితము నిజంగా సంతోషయుక్తమైన ఐశ్వర్యప్రదమవుతుంది. కాబట్టి అట్లాంటి ఐశ్వర్యప్రదమైన కారక స్థితిని ఇచ్చే రోజు ఇది. అంటే ద్వాదశాదిత్యులు అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా 12 రకాల శక్తుల చేత ప్రతిష్ఠితమై ఉన్నది. అట్లాంటి ద్వాదశాదిత్యులు ఈరోజు చాలా శక్తివంతమైన ఫలితాలను ఇస్తారట. అట్లాగే ఏకాదశ రుద్రులు ఎట్లాగైతే ఉద్భవము అనేది ఉందో అట్లా నాశనాన్ని కూడా భగవంతుడే 11 రూపాల్లో సృష్టించి ఉన్నట్ట. అట్లాగే అష్టవసువులు అంటే మన ప్రాణికోటిలో మనం అనుకునే ఐశ్వర్యము, ధనము, సంపద ఇవన్నీ కూడా వసుస్వరూపము ద్వారా సిద్ధిస్తున్నాయి. వాటికి 8 రకాల దేవతలు ఉన్నారు. అట్లాగే 2 అశ్విని దేవతలు అంటే మన ఆరోగ్య కారకులు, మన మృత్యువును అట్లాగే మన యొక్క ఆయుష్ను వృద్ధి చెందింపజేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ 33 కోట్ల దేవతా దివ్య శక్తులన్నీ కూడా స్వామిని దర్శించిన మాత్రాన్ని సాఫల్యము చెంది మనకు అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని ఇస్తున్నాడు ఈ రోజున. కాబట్టి అలా విష్ణుమూర్తిని దర్శించడం అనేది చాలా ప్రాశస్త్యము. అయితే మామూలుగా మనుష్యుల చేత ప్రతిష్ఠించబడేటువంటి దేవాలయాలే చాలా కనబడతాయి మనకి. కానీ ఇలా స్వయంభువై
మరి దేవతల చేత ప్రతిష్ఠించబడినటువంటి ఒక అద్భుత ఆలయము మన గ్రామంలో ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి అద్భుతమైన పుణ్యము. కాబట్టి ఆ పుణ్యప్రదమైన స్థితితో స్వామిని దర్శించాం. ఇక భవిష్యత్తులో ఆయన కైంకర్యాలను ఇంకా అద్భుతంగా ఘనంగా చేసుకునేటువంటి శక్తిని అల్పులమైనటువంటి మనకు ప్రసాదించి ఆ అల్పత్వం నుంచి ఐశ్వర్యం వైపు మనను నడిపించగలిగే శక్తిని ఇవ్వాలని సంకల్పం చేసుకొని మనసారా స్వామిని ధ్యానిద్దాం. అందరూ చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసుకొని అనండి. వైకుంఠనాద దివ్య విగ్రహ శోభితాయ భగవాన్ మంత్రమూర్తయే దయాసింధో అనేక కళ్యాణ గుణైకరూపం మమ సాఫల్య సౌభాగ్య సిద్ధిమే హరి. మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు అందజేస్తున్నాం. ఈ మంగళ గుణముల చేత మనం అందరం మరింత యోగ్యమైన పనులను జీవితంలో ఆచరించి మన జన్మ సాఫల్యాన్ని పొందగలిగే ఒక గొప్ప శక్తిని భగవంతుడు ప్రసాదించాలి అని ఈ యొక్క స్వామి సన్నిధిలో మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. శ్రీ రంగనాయక స్వామి గోవిందా. వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవింద